దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగినాక వచ్చిన విశ్వాసులు టెబర్నికల్ చర్చ్ విశ్వాసులందరూ మీకు అందరికీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు కూడా ప్రభు అయిన యేసు నామమున పేట శుభాకాంక్షలు. మనము చక్కగా వాక్యం చెప్పుకుంటున్నాం, అందరూ వింటున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. దాన్ని బట్టి మీకు కూడా వందాలండి. కామెంట్స్ పెట్టే వారు కూడా మీరు కూడా దేవుని వాక్యము చక్కగా వింటున్నారు. ఇంకా మీరు వినండి, కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెట్టడం వల్ల మాకు కూడా కొన్ని నేర్చుకోవడానికి ఉంటాయి, చెప్పడానికి కూడా మాకు ఉంటాయి. కామెంట్స్ పెట్టండి. మీకు అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రోజున మనం చక్కనైన వాక్యంతో మనము ముందరకెళ్దాం. అపోస్తలుడైన పౌలుని ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఎన్నుకున్నారు. అదేవిధంగా విశ్వాసులు అనేక మంది ఆయన సంఘంలో చేరి దేవుని స్తుతించి ఆరాధించారు, సంఘాన్ని బలపరిచారు, సువార్త పరిచర్యలో కూడా ముందుకెళ్ళారు. అదేవిధంగా రోమా సంఘాన్ని అపోస్తలుడైన పౌలు స్థాపించాడు. ఈ రోమా సంఘము స్థాపించాడు. ఈయన ఎవరి కోసము ఎక్కువ పాటుపడేవాడు, అన్యజనుల కోసం ఎక్కువ సువార్త చేసేవాడు. ఈ పేతురు, ఈ యోహాను వీళ్ళందరూ యూదుల కోసము ఎక్కువ పరిచర్య చేసేవారు. వాడు మత పరంగా కాకుండా చక్కగా సంఘపరంగా వీళ్ళు చేసేవారు. అంటే వీళ్ళు సువార్త పేతురు, యోహాను, యాంద్రి వీళ్ళందరూ ఎవరి కోసం అంటే యూదుల సమాజం కోసం వాళ్ళు ఎక్కువ పాటుపడ్డారు. కానీ అపోస్తలుడైన పౌలు అన్యజనుల కోసము ఎక్కువ ఆయన పాటుపడడం జరిగింది. ప్రతి సంఘంలోనే ఇప్పుడే కాదు, ప్రతి సంఘంలోనే లోపం ఉంటుంది. లోపం లేని సంఘం ఎక్కడ లేదు. యూట్యూబ్ వారు మీరు కూడా గ్రహించారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రోమ సంఘానికి చక్కనైన పత్రిక రాయడం జరిగింది. ఇది ప్రోత్సాహకరంగా మార్గదర్శంగా ఉండేలాగా దీన్ని రాయడం జరిగింది. అదేవిధంగా క్రీస్తుతో ఐక్యత, క్రీస్తులో మనం ఎలాగా మమాక్యం అవ్వాలి, దేవుని ఏ విధంగా సంతోషపరచాలనే విషయాలు కూడా తన గ్రంథంలో రాయడం జరిగింది, మాట్లాడటం కూడా జరిగింది. అదే విధంగా ఇది అపోస్తలుడైన పౌలు ద్వారా స్థాపించబడిన సంఘము. క్రీస్తు యొక్క తగ్గింపు గుణాన్ని గురించి చక్కగా వివరించి చెప్పాడు. విధేయత, దేవుని యొక్క విధేయత ఏ విధంగా చూపాడు, ఆ విధంగా ఆయన తన యొక్క లేఖలో రాయడం జరిగింది. ఆయన శిలువ మీద మరణాన్ని పడిన వ్యాధిని నొక్కి పెట్టి చెప్పడం జరిగింది. ఆయన ఈ విధంగా మన కోసం చనిపోయి యేసుక్రీస్తు అనేసి సంఘానికి ఆయన చక్కగా నొక్కి పెట్టి ప్రతి మాటను వివరణాత్మకంగా వివరించి సంఘానికి చెప్పిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు అని మనము చెప్పవచ్చు. ఇదే విధంగా సంఘంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏ విధంగా దాన్ని పరిష్కరించాలి, ఏ విధంగా దాని నుండి మనం బయటికి రావాలనే విషయాలు కూడా ఈ లేఖలో రాయడం జరిగింది. ఇది విశ్వాసుల మార్గము, చక్కనైన మార్గం నడిచేలాగా మార్గదర్శకంగా ఉండేలాగా ఈ పత్రిక రాయడం జరిగింది. విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని పెంపొందించడానికి వాళ్ళ యొక్క బలాన్ని, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం పెంపొందించడానికి ఈ లేఖ రాయడం జరిగింది అనేసి చెప్పడం జరిగింది. అంత చెప్పేసాను. కానీ మరి ఏంటి ఏడ వాక్యం అంటే రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుందాం, చివరి దాకా మనం చదువుకుందాం. ప్రతి అక్షరము, ప్రతి మాట విలువైనది, సంఘానికి చాలా విలువైనది, మీకు చాలా విలువైనది. ఇది 1900 దగ్గర ఇంచుమించు 1900 సంవత్సరాల క్రితము రాసిన మాటలు. కాబట్టి ప్రియా విశ్వాసులారా, ప్రియా యూట్యూబర్లారా, మీరందరూ గ్రహించి చక్కగా వినవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1 నుండి మనం చదువుకుంటే ఇది సంఘాన్ని బలపరచడానికి రాసిన లేఖ. ఏం చెప్తున్నాడు సంఘానికి? విశ్వాస విషయమై బలహీనులైన వారిని చేర్చుకుని. కొంతమంది సంఘాలు అందరూ ఒకలాగా ఉంటారా? కొంతమంది అందరూ ఒకలాగా ఉంటారు. కొంతమంది ఆత్మీయంగా బలహీనంగా ఉంటారు. వాళ్ళని ఏం చేసినట్టు వాళ్ళందరూ చేర్చుకుని మంచి దేవుని యొక్క వాక్యంతో వాళ్ళని బలపరచండి అని చెప్తున్నాడు.
అయినను ఆ, ఆ, ఉమ్, ఆ, మరి మీరు అదేదో అంటారో మీరేదో చెప్పేసి వాళ్ళతో మీరు గొడవలు పెట్టేసుకోకండి. సంఘంలో కొంతమంది వంకరోళ్ళు ఉంటారు కదా, ప్రతి దాంట్లో ఉంటారమ్మా, అక్కడే కదా. అంటే ఏదో ఒకటి చెప్తారు, వంకరగా మాట్లాడతారు. కొంతమంది అయితే దైవికంగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరు ఎక్కడ ఉండే యేసుప్రభు గారు ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు వంకరగా మాట్లాడేవారు. యేసుప్రభు గారికి పేరు నెట్టడానికి ప్రయత్నాలు చేసేవారు. కానీ దేవుడు చక్కరైన సమాధానం చెప్పి వాళ్ళకే బుద్ధి చెప్పేవాడు దేవుడు. అదేవిధంగా మీరు మాట్లాడండి, కానీ గొడవలు దిగిపోకండి. వాళ్ళు ఏదో అంటారనేసి ఒక మాటనే, ఒక మాట ఏమన్నా ఉందంటే దాన్ని సాగదీసేవాడికి ఏమైపోతామా, గొడవలు అయిపోతాయి, తర్వాత కొట్లాటలు కూడా అయిపోతాయి. అంతే కదమ్మా. మాట 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 పెరిగిపోయి ఏమవుతుంది, దెబ్బలాటలకే దారి చేస్తుంది కదా. అది చెప్తాడు పౌలు గారు. మీరు ఏమన్నా మీరు పట్టించుకోకుండా వాళ్ళకి మంచి మంచి మాటలు చెప్పండి అని చెప్తున్నాడు. తర్వాత కింది విషయంలో కొంతమంది తింటున్నారంట, వాళ్ళకి పేర్లు అట్టకూడదు. కొంతమందికి కొన్ని శాకాహారం తింటారు. నువ్వు శాకాహారం అయితే కూరగాయలు తింటావు, మాంసం కూడా తిను, మాంసం తింటే చాలా బాగుంటుంది అంటే నాకు అలవాటు లేదు అన్నాడు అనుకో, వదిలేదు. అంతే కదమ్మా. కొంతమంది మాంసం కూర తింటున్నాడు అనుకో, ఆ మాంసం కూరలో ఏముంటుంది చా నీ శ్వాసన వస్తుంది అనేసి మనం అది కాదు తినుకో, మంచి కూరగాయలు తిని చాలా బాగుంటుంది ఇలాగా ఏదో తింటున్నాడు అనుకో, వాళ్ళు మనం ఏం చేయాలండి, పేర్లు అట్టకూడదు. తినేవాడిని చూసి అదిగా తింటారు. కొంతమంది తిండిపోతులు ఉంటారు, కొంతమంది తినకుండా ఉంటారు. తిండిపోతుని చూసి పీకిల దాకా తినేస్తున్నాం, నీకు ఎలా జరుగుతుందిరా అనేసి మనం పేర్లు పెట్టకూడదు. మాట తీర్పు చేర్చుకో, నువ్వెవరా అన్నట్టు. నువ్వు ఎవరన్నాడు పౌలు, తీర్పు తీర్చడానికి పరులు, ఇతరులకి తీర్పు తీర్చడానికి నువ్వెవరు, నీ నీతిమంతుడివే. తీర్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు. వాడు ఏదో మార్గంలో, వాడు తెలియక ఏదో మార్గంలో ప్రయాణిస్తున్నాడు. వాడికి చెప్పాలి కానీ మనం తీర్పు తీర్చకూడదు. పరునికి నువ్వు ఎంత మాత్రం తీర్పు తీర్చు, నువ్వెవరు అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. సంఘానికి చెప్తున్నాడు, సంఘమా నీ పని నువ్వు చూసుకో, నువ్వు చక్కగా ఆదరించు. ఎవరన్నా నీకు ఏమన్నా ఆతిథ్యం అడిగితే ఆతిథ్యం ఇవ్వు, ఎవరన్నా ఏమన్నా నీకు అడిగితే నువ్వు చెయ్యి, అన్ని పనులు చెయ్యి, కానీ నువ్వు పేర్లు అట్టుకో, వాడితో గొడవ పెట్టుకోకు అని చెప్తున్నాడు. అతడు నిలిచియుండుటయు పడి ఉండుటైనను అతని సొంత యజమాని పనియే దేవుని పని. ఒక మనిషిని లేపడము, ఒక మనిషిని బలహీనపరచడము ఎవరు అంతమ్మా, దేవుని పని, నీ పని కాదు, దేవుని పని. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు చేయవలసిన పని సంగమా, నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి. ఇతరులకి ఎవరికి పేరు పెట్టుకో, ఇతరుని ఎవరిని దూషించుకో, తరకాలెట్టుకోకు. దేవుని పని తీర్పు తెచ్చుకో, నీ పని కాదు. నీ పని ఏంటి, చక్కగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క పరిచర్య చేయాలి, దేవుని యొక్క వాక్యం వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసుకుంటూ అనేక మందికి, అంటే ఆ వాక్యం అర్థం కాని వాడికి వాక్యం వివరించి నువ్వు చెప్పాలి, వాళ్ళని కూడా బలపరచాలి ఆత్మీయంగా అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత అతడు నిలుచును, ప్రభువు అతని నిలబెట్టే వరకు శక్తి గలవాడు, నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఒక వ్యక్తిని దేవుడు బాగు చేయడానికి ఆయనకు అధికారము కలదు. అదే విధంగా వాడిని కొట్టుటకు అధికారము దేవునికి కలదు. ఓ మానవుడు, వాడిని సరైన మార్గంలో దేవుని నడిపించడానికి ఒక ట్రైన్ ఉందండి, ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కడ బాగా పరిగెడుతుంది అంటే పట్టాల మీద ఉన్నతోడు బాగా పరిగెడుతుంది. అంతే కదమ్మా. రోడ్డు ఎక్కిందనుకో పరిగెడుతుందా, పరిగెట్టదు. ఒక లారీ ఉందనుకోండి, ఆ రోడ్డు మీద ఎంత స్పీడ్ పరిగెడుతుంది, చాలా స్పీడ్ పరిగెడుతుంది. ట్రైన్ పట్టాల మీద ఏమన్నా పరిగెట్టగలదా, పరిగెట్టలేదు, జారిపోద్ది. అదే విధంగా మనం దేవుడు పట్టాలు ఎక్కించేదాకా ఏం చేస్తాడంటే మనిషిని కొద్దిగా ఆయన శిక్షించడం జరుగుతుంది. కాబట్టి దేవుని పని, ఓ ప్రియనేస్తమా, నీ పని కాదు. నువ్వు సరైన మార్గంలో పెట్టేద్దాం అనేసి అనుకుంటే నువ్వు పెట్టలేవు, ఎవరినని
పెట్టగలరు కొంతమంది. ఎందుకంటే నీకు లోబడి ఉన్న వాళ్ళని కొంతమంది పెట్టగలరు, కానీ మిగతా వాళ్ళని ఎవరిని పెట్టలేదు. ఎందుకంటే మనం గుర్రాన్ని పెంచుకుంటున్నామా అమ్మా, ఎంతన్నర గుర్రాన్ని పెంచుకుంటున్నాం. పెద్ద చెరువు ఉన్న చెరువు దగ్గర తీసుకెళ్ళి దాన్ని మెల్లొంచేసి నీళ్ళు తాగమంటే తాగుతుందా? గుర్రం తాగుతుందా నీళ్లు? దాని ఎప్పుడు తాగుతుంది? దానికి దాహం వేసినప్పుడే నీళ్లు తాగుతుంది. కాబట్టి మన గుర్రంతో నీళ్లు తాగించలేం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభుపేట మనసు. తర్వాత వాక్యం చదవండి అమ్మా. ఒకడు ఒక దినము కంటే మరి యొక్క దినము మంచి దినమని ఎంచుచున్నాడు. చాలా మంది నేను చూస్తాను మంగళవారం మంచిది, మళ్ళీ తర్వాత ఏమన్నా శుక్రవారం మంచిది కాదండి. మంగళవారం ఏమివ్వరండి, సాయంత్రం అయితే ఏమివ్వరా, డబ్బులు ఎవరు ఎవరన్నా ఎప్పుడన్నా చూడండి, అందరు రేపు రా అంటారు. శుక్రవారం అంతే, డబ్బులు బయటకు వెళ్తారు. ఇంకోటి నూనె ఏదో నూనె అనుకుంటున్నాను, మంగళవారం శుక్రవారం నూనె కూడా అమ్మరు. చక్కగా ఒక దినం అదే దినం చనిపోయాడు అనుకోండి అనుకున్నవాడే, అప్పుడు ఏమవుతుంది? చనిపోకూడదు కదా. మంగళవారం చనిపో, శుక్రవారం చనిపోకూడదు, కానీ చనిపోతున్నారు. అవునా? అవును, మరి ఉండొచ్చు కదా. మంగళవారం ఉండి బుధవారం చనిపోవచ్చు కదా, లేకపోతే శుక్రవారం ఉండి శనివారం చనిపోవచ్చు కదా, కానీ చనిపోవడం విషయంలో చనిపోతున్నారు. మరి మంచిదే కదా. చనిపోయినవాడికి మంగళవారం చచ్చిపోవడానికి అలాంటి సెంటిమెంట్లు ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? ఆల్ చాయిస్, మనకెందుకు. ఈ విధంగా మనం ఒక రోజు మంచిది, సోమవారం మంచిది, మంగళవారం మంచిది, బుధవారం మంచిది, శుక్రవారం కూడా మంచిదే, శనివారం కూడా మంచిదే, అన్ని దినాలు మంచిది. ఆదికాండం 1వ అధ్యాయంలో చదువుకుంటే దేవుడు అన్ని దినాలని దీవించాల్సి, మొదటి దినాన్ని దీవించాల్సిదించాడు, మంచిది అని చెప్పాడు దేవుడు. ఆమె ఎవరో దేవాది దేవుడు. దేవుడు చెప్తే నువ్వెవరో మంగళవారం శుక్రవారం మంచిదిగా నేను చెప్పడం, నువ్వెవరో మార్చుకో. తర్వాత మరి అప్పుడు ప్రతిదినము సమానంగా ఎంచుతున్నాడు. క్రైస్తుడా, విశ్వాసి, నీకు పట్టింపులు, సెంటిమెంట్లు, సాంప్రదాయాలు అన్ని ఉండకూడదు. ప్రతిరోజు దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఒక్కొక్క దినాన ఒకటే సూచక్రియ ఆయన గొప్ప కార్యాలు చేయడం జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయం నుండి చదువుకోండి, ప్రతి ఒక్కరు చదవండి, బైబిల్ తెరిచి చదవండి. మంచిది మంచిది, ప్రతి దినం మంచిది అని చెప్పాడు. ఈ దినం చెడ్డదని చెప్పలేదు దేవుడు. ప్రతి వాడు తన మట్టుకు తానే తన మనసులో ఏం చేసుకోవాలి? రూఢి పరుచుకుని వాళ్ళను ఏం చేసుకోవాలి? మనసులో ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలండి? రూఢి. రూఢి అంటే ఏమిటమ్మా? దృఢంగా, ఖచ్చితంగా దాన్ని నిర్ణయం చేసుకోవాలి. తర్వాత చదవండి. దినములను లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టు. మన దినములన్నీ దేవుని కోసమే. ఎందుకంటే దేవుడు మన ఆధారపడితే మనకి దినములు లెక్కెట్టుకోమనము. ఒక్క దినము గడిందంటే నీ ఆయుసులో ఒక దినం పోయినట్టు. అమ్మ పాపం గారు, మనమంట ఒక్కొక్క రోజు వెళ్తుంటే ఒక్కొక్క రోజు మన ఏంటండి, ఒక్కొక్క రోజు సినిగిపోతుంది మన దాంట్లో. మనం ఏం చేస్తాండి, పెట్టుకుని ఇన్ని దినాలు ఉంటాయి మనకి. సగము దినములు మనమే కాదు, ఎందుకంటే 24 గంటలలో మనం రాత్రులు పోతున్నాయి కదా. నీ వయసు ఎంత? 40 సంవత్సరాలు అనుకో, 20 సంవత్సరాలు వేస్ట్ ఏమంది. నిద్రలో ఉంటాం మనం. ఎక్కడ ఉంటామా? నిద్రలో ఉంటాం. మన 20 సంవత్సరాలు పెట్టినట్టే మనం. అర్థమైందా మీకు? 40 సంవత్సరాలకు 20 సంవత్సరాలు, అందులో బాల్యం 10 సంవత్సరాలు తీసేయండి, 10 సంవత్సరాలే మనకు అనుభవం ఉన్నట్టు మన జీవితంలో. ఈ విధంగా లెక్కెట్టుకోవాలి, ప్రతిదీ మనం లెక్కెట్టుకోవాలి. అంటే 1, 2, 3, 4, 5, 6 అలా 100 లెక్క అర్థం. అర్థం చేసుకోండి అమ్మ, అర్థమవుతుంది కదమ్మా. మనం 1, 2, 3 అబ్బాబా మనం పుట్టినరోజు చేసుకుంటున్నాం. ఏంటి యాలయ్యా నాకు 20 పుట్టినరోజు, లేకపోతే నాకు 30 పుట్టినరోజు అంటే 100 నుండి దిగుతుంది. 100, 99, 98, 97 అలా దిగుతుంది మన సంవత్సరాలు, కిందకి దిగుతుంది.
మన సంవత్సరాలు. ఒకటి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి, రెడీగా ఉండాలన్నమాట. ఎక్కడికి? నరకలోకానికన్నా పరలోకానికన్నా మనం రెడీ ఉండాలన్నమాట. ఎప్పుడైతే సున్నాలోకి వచ్చిందో డాక్టర్ కాదు కదా, ఎవరు వచ్చినా ఆపలేరు. ఆపుతారమ్మా? ప్రాణం ఆపుతారా? ఆపలేరు. డాక్టర్లు కూడా ప్రయోగాలు చేశారంట. ప్రయోగాలు చేసిన ఆత్మ కూడా ఆగలేదు. గ్లాసులో ఏదో పెట్టి ఏదో చేశారంట. ఆ గ్లాసు నుండి కూడా ఆత్మ దేవుని యొద్దకి వెళ్ళడం జరిగింది. కాబట్టి దినములు, ఒక్క దినము పోయిందంటే, ఒక్క గంట పోయిందంటే నీ జీవితంలో ఒక గంట పోయినట్టే. ఓ ప్రియ విశ్వాసులారా, ప్రియ స్నేహితులారా, బంధువులారా, మిత్రులారా, యూట్యూబ్ చూస్తున్న వాళ్ళారా, నీకు ఒక గంట గతించిపోయినట్టు నీ జీవిత కాలంలో గంట పోయినట్టే. కాబట్టి మెలుగుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో పేరెట్టకు, ఎవరిని తిట్టకో, ఎవరిని ఏమనకు. నీ జీవితం నువ్వు చూసుకో. దేవుడు నిన్ను అడుగుతాడు లెక్క. నీ పక్కన వాళ్ళని అడగడం. ఎవరు లెక్క చెప్పిన వాళ్ళు, ఎవరు కొలత చెప్పిన వాళ్ళు మన దేవుల్లో 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగానే ఫలించాలి. కాబట్టి నువ్వు దేవుళ్ళు ఫలిస్తున్నావు లేదో ఒక్కసారి టెస్టింగ్ చేసుకుని దేవుడు ఆశయాన్ని, నియమాలని, కట్టడాన్ని అనుసరించి నువ్వు దేవుళ్ళు ఎదగాలని ప్రభు పెట్ట మనం చేస్తున్నాం. అదేవిధంగా తర్వాత చదవండి అమ్మా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆహారం దయచేసిన దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఇస్తున్నాడు నీకు ఆహారం. లేక నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఆ సమయంలో నీకు ఆహారం దొరకపోతే నీ పని ఏంటి? అమ్మా, నా దగ్గర 5,000 రూపాయలు ఉన్నాయి, నేను వెళ్ళిపోతున్నాను, కారుకి వెళ్ళిపోతున్నాను, లేకపోతే బయటకి వెళ్ళిపోతున్నాను. దూరం అయిన తర్వాత ఆ ఊర్లో ఏమీ లేవనుకో, కొట్లు లేవనుకో, హోటల్ లేవనుకో, ఏమి అప్పుడు ఏంటి? డబ్బులు తినాలి నేను, అంతే కదా, 5,000 తినాలి అంతే. లేదా ఆ ఆకులు తినాలి, చిట్టు ఆకులు. దేవుడు ఏం చేస్తాడు? మనకు అనుదిన ఆహారము ఆయా సమయంలో మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నాకు చక్కని ఆహారం దయచేసావు, అందరిని బట్టి నీకు ఎలస్తోందని ఆహారం తినిచులుగా శక్తిని, బలాన్ని, ఆరోగ్యం దయచేయటని నువ్వు ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థన చేసావో చక్కనైన అరుగుదలను ఇస్తాడు దేవుడు, చక్కనైన ఆరోగ్యం కూడా నీకు దయచేస్తాడు. కనుక ప్రభువు కోసం అని తెలుసున్నాం. మన దేనికోసం ఆహారం, జీవాహారం దేనికోసం తింటున్నాం? మనం దేవుళ్ళు ఎదగాలనేసి మనం తింటున్నాం. శరీరమైన ఆహారం ఎందుకు తింటున్నాం? మనం దేవుని కోసం జీవించడానికి మనం తింటున్నాం. మనం బతకడానికి తింటలేదు ఆహారము. దేనికోసం తింటున్నామా? ఆహారం దేనికి తింటున్నాం? మనం బతకడానిక? బతకడానికే తింటున్నాం. మనం ఆహారం దేనికోసం తినాలి? ఆహారం కోసమే మనం బ్రతకూడదు. మనం బ్రతకపోవడం కోసం ఆహారము తినాలి. కాబట్టి జీవాహారమైన ఆహారం, శరీరమైన ఆహారము తినాలి. ఎందుకంటే దేవుడు సమృద్ధిగా ఆహారం దయచేసాడు. తినండి, చక్కగా తినండి. తినకుండా చాలా మంది డబ్బులు దాచేసి ఏదో చేస్తారు. ఎందుకు? వేస్ట్, వ్యర్థము. తినండి, ఫ్రూట్స్ తినండి, చక్కగా ఫ్రూట్స్ ఇచ్చాడు. తినండి, శక్తిని, బలము, ఆరోగ్యము మనకి వస్తుంది. కొన్ని తినడం వల్ల కొన్ని పోతాయి జబ్బులు, కొన్ని తినడం వల్ల వస్తాయి జబ్బులు. కాబట్టి జబ్బులు పోయేవేవి, జబ్బులు వచ్చి మీరు కొనుక్కొని చక్కగా తినవలసిందిగా ప్రభుపేద మనం చేస్తున్నాం. తర్వాత తిననివాడు ప్రభువు కోసము తినటం మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతుకు దినము ప్రభువు కోసమే బ్రతుకుచున్నాం అని చెప్పారు కదమ్మా. మనం ఎవరి కోసమో బ్రతకాలి, ఎవరి కోసమో తినాలి. మనం బ్రతకడం కోసం తినాలి. బ్రతికిన తర్వాత దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి అది ఉపయోగపడాలి.
అనేసి అపోస్తలుడైన పౌలు చెప్పడం జరుగుతుంది. తర్వాత చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవాలి. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను మనం చనిపోవడం ఉత్తిన గాలి కోసం చనిపోకూడదు, మన పిల్లల కోసం చనిపోకూడదు, నీ కోసం చనిపోకూడదు. ఎవరి కోసం చనిపోవాలి? ప్రభువు కోసం మనం చనిపోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఏం చేస్తారంటే చాలా మంది హింసిస్తారు దేవుణ్ణి. వాళ్ళు ఎవరి కోసం చనిపోతున్నారండి? చనిపోట ప్రభు కోసమే, బ్రతుకుట క్రీస్తు కోసం అంటే అదే విధంగా చేస్తున్నారండి. పాపం యూట్యూబ్ లో చూస్తుంటే మనం ఏం చేస్తున్నారో వాళ్ళు చేయలేరని కాదు, వాళ్ళు కూడా తిరగబడితే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురన్నా వేసేయగలరు. కానీ ఏం చేస్తున్నారంటే దేవుని ప్రేమ చెప్పున ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎంతో బాధపడి శిక్షణను అనిపించి దెబ్బలను తిని చనిపోవడం, క్రీస్తు కోసమే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఓ ప్రియనేస్తమా, నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది? నీ యొక్క జీవితం దేవుని సమర్పించుకుంటున్నావా? ఈ లోకాన్ని సమర్పించుకుంటున్నావా? లేకపోతే ఎక్కడ ఏంటి నీ స్థితి ఏంటి? ఒకసారి ఆలోచించి నువ్వు నీ యొక్క జీవితాన్ని మార్చుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్న ఇక్కడ చూసుకుంటే చనిపోయినను బ్రతికనను క్రీస్తు కోసం అనేసి అపోస్తలుడైన పౌలు చెప్పడం కూడా జరిగింది. ఓ సంగమా, నువ్వు కూడా చనిపోవడం క్రీస్తు నిమిత్తమే నువ్వు చనిపోవాలి. కాబట్టి చనిపోవడం అంటే ఏంటి? ఎలాగా చనిపోవడం రెండు రకాలు ఉంది కదా. శారీరకంగా చనిపోవాలి, ఆత్మ విషయంలో చనిపోక నువ్వు ఆత్మ విషయంలో నువ్వు బ్రతకాలి. ఆత్మ విషయంలో నువ్వు బ్రతకాలి అనేసి అపోస్తలుడైన పౌలు సంఘాన్ని చెప్పడం జరిగింది. నువ్వు ఆత్మ విషయంలో చనిపోతే నీకు నరకమే, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ స్థితి భయంకరమైన స్థితి. ప్రియనేస్తమా, మీరు తెలుసుకోవాల్సిన, ప్రియ సంఘము తెలుసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. చదవండి, తర్వాత చదవండి, 9 చదవండి. వారు సజీవులకును ప్రభువు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను. విశ్వాసుల కొరకు అవిశ్వాసుల కొరకు దేవుడు చనిపోయాడు. ఆయన ఎందుకోసం చనిపోయాడు? మన కోసమే చనిపోయాడు. ఆయన చనిపోకపోతే నీకేమి లేదు, జీవ మార్గము లేదు. ఆయన చనిపోకపోతే నీకేమీ లేదు, జీవము లేదు. కాబట్టి ఆయన ఈ లోకంలో రాకపోతే మనకేమీ లేదు, స్వస్థత లేదు. ఈ లోకంలో రాకపోతే మనకి నిత్య నరకము. ఎందుకంటే దేవునికి మనకి పాపము అడ్డుగా వచ్చేసింది, దాన్ని ఛేదించాడు దేవుడు. మన దత్తపుత్రులుగా మనం చేసుకున్నాడు. చేసుకుని మన తన యొక్క పరలోక రాజ్యంలో మనం చేర్చడానికి మనం సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ప్రియనేస్తమా, దేవుని యొక్క మాటలను గ్రహించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎందుకంటే మనము ఏమనడమా, తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను. దేవుడు బ్రతికాడు. పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు తిరిగి మరలా బ్రతికాడు అనేసి క్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి. దేవుని ద్వారా మన అభిషేకం పొంది దేవుని యొక్క రక్తంతో మనకు కనబడినప్పుడు మనము దేవుని యొక్క రాజ్యం స్వతంత్రం చేసుకోగలము. మనని ఏమి చేయలేదు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని ఛేదించేవాడు దేవుడే, యేసుక్రీస్తు. అదే విధంగా తన యొక్క బిడ్డలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక రోజున మరణం నువ్వు ఛేదించాలి, విజయం పొందాలి. మరణం మీద నీకు అధికారము ఉంది. కాబట్టి నువ్వు ఒక రోజున లెగిస్తావు దేవుని స్వరం విని. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? తర్వాత చదవండి. అయితే నీ సహోదరునికి తీర్పు తీర్చనాలా? నీ సహోదరుని నిరాకరించనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. పరిసయ్యుడు శంకర ప్రార్థన దీనికి నిదర్శనం. మనం చదవండి, అంతే కదమ్మా.
గ్రహిస్తున్నారు కదా? పరిసెడు ఏ విధంగా ప్రార్థన చేశాడు, శంకర ఏ విధంగా ప్రార్థన చేశాడు. పరిసెడు ఇన్ని శంకరని నిందిస్తూ ప్రార్థన చేశాడు. శంకర ఏం చేశాడు? పరిసెని నిందించలేదు. వాడు ఏం చేశాడు? మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన ఆలకించాడు? అర్పణ కూడా కయ్యని ఏబేలు అర్పణ కూడా ఎవరు అర్పణ దేవుడు స్వీకరించాడు? ఏబేలు అర్పణ స్వీకరించాడు. ఎందుకంటే కయ్యని ఏదో ఇచ్చేసాడు, మనస్ఫూర్తిగా ఇవ్వలేదు. దేవుడికి ఏదో అర్పణ ఇవ్వాలి కాబట్టి ఏదో తెచ్చేసి ఇచ్చేసాడు. కానీ శ్రేష్టమైనది ఏబేలు ఇవ్వడం జరిగింది. లోపం లేనిది గొర్రె పిల్లను తీసుకొచ్చి దేవుడికి అర్పించడం జరిగింది. కాబట్టి ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. ఓ ప్రియ నష్టం, నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ఉన్నారు, ఎలాగ ఉన్నారో ప్రభా అనేసి వారి కోసం ప్రార్థన చేయకుండా నీ కోసం ప్రార్థన చేయి. దేవుని అడుగు, తగ్గించుకో, దేవుని సన్నిధిలో తగ్గించుకో. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఎప్పుడైతే హెచ్చింపడతావో నువ్వు వెంటనే తగ్గించబడుతావు. కాబట్టి నువ్వు ఎవరి వాళ్ళే ప్రార్థన చేయలేడు, శంకర వాళ్ళే ప్రార్థన చెయ్యాలి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చదవండి అమ్మా, మైక్ లో చదవండి. ఇక్కడ దేవుని ఎదుట ప్రతి మోకాల వంగాలి. అమ్మ నువ్వు పేర్లు ఎట్టేస్తున్నావు కదా, పేర్లు దేవుడు అడుగుతాడు. ఒక రోజుని దేవుడి దగ్గరికి న్యాయస్థానంలో నేను నిలబడాలి. ఎవరు నిలబడతారో? ఇలా పేర్లు ఎట్టిన వాళ్ళు నిలబడతారో. నీతిమంతులకు తీర్పు లేదని చెప్తున్నాను మీకు. నీతిమంతులకి తీర్పు లేదు. ఆ నీతిమంతులు ఎవరో? మొదట పునరుద్ధరణలో ఎవరైతే లేచారో వాళ్ళందరూ నీతిమంతులే. దేవుని స్వరం విని దేవుడు యొక్క ఆ దోతల బోర వదినప్పుడు ఆ బోర స్వరం ఎవరైతే విని మహిమా శరీరంతో మేఘం మీద పోబడినప్పుడు వాళ్ళు దేవుడితోటి మమైక్యమే 7 సంవత్సరాలు విందులో ఉండి మళ్ళీ తిరిగి రెండో రాగంలో వాళ్ళు రావడం జరుగుతుంది. దేవుడు 1000 సంవత్సరాల పరిపాలన చేయడం జరుగుతుంది ఈ భూమి మీదే. ఈ భూమి మీద మనం 1000 సంవత్సరాలు మనం ఉంటాం. అమ్మా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. 1000 సంవత్సరాలు మీరు వస్తారా, ఉంటారా? పాపం గారు 1000 సంవత్సరాలు నీకు ఏమన్నా ఆశ ఉందా? ఆశ ఉందా లేదా? లేదా? కోమరపాలెం గ్రామం చూడడం ఏంటి, చూడడం ఏంటి? 1000 సంవత్సరాలు ఇక్కడ రావా? అమ్మా సావిత్రమ్మ గారు మీరు వస్తారా? వస్తారా? వెరీ గుడ్. నువ్వమ్మా, నువ్వు అమ్మగారు మాణిక్యమ్మ గారు వస్తారా? మళ్ళా రారా? యేసుప్రభు గారితో మీరు రావాలా? మనం రాబోతే ఎక్కడ ఉంటాయి? సమాధులు ఉంటావు. 1000 సంవత్సరాలు ఎక్కడ ఉంటామా? సమాధుల్లో ఉండి తర్వాత లిగుతూ ఉంటారు దేవుడు. అమ్మా లెగిసి ఏం చేస్తాం? దేవుని యొక్క ధవల సింహాసనం ఎదుట నిలబడితే తీర్పు ఉంటుంది అక్కడ. నువ్వు పలానా దిక్కినా పలానా పాట గారు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు అనలేదు, నువ్వెందుకు అలా నడుచుకున్నావు అని దేవుడు అడిగినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, ఎక్కడికి వెళ్ళిపోతావు? దయాదాక్షిణ్యం లేవు దేవుడు. అయ్యో ప్రభా నువ్వెంతో ప్రేమమోడు కరుణామయుడు. అబ్బా సిలువు మీద ఎలబడిన రెండో ఎవరండి ఆయన పేరు, దొంగనే క్షమించేసావు. నువ్వెంతో కరుణామయుడు ప్రేమామయుడు. ప్రభా నా తప్పులన్నీ క్షమించేసి నన్ను పరలోకం పంపించాడంటే పంపించాడు దేవుడు. ఎలా ఉంటాడో దేవుడు? కోదమ సింహం వల్లే ఉంటాడు. అక్కడ దయాదాక్షిణ్యంలో ఉండవు. దేవుడు చాలా భయంకరంగా న్యాయం వైపు నీతిమంతుల వైపు ఉంటాడు. ఎందుకంటే నీ చేసిన క్రియలను బట్టి నీకు తీర్పు ఉంటుంది అనేసి ప్రకటన గ్రంథంలో చెప్పడం జరిగింది. ముందర చెప్పేశాడు దేవుడు. తప్పు పట్టడానికి నువ్వెవరో? దేవుని తప్పు పట్టడానికి నువ్వెవరో? దేవుని నిందించడానికి, దేవుడి ప్రజలు నిందించడానికి నువ్వెవరో? దేవుడికి ప్రజల్ని శిక్షించడానికి నువ్వెవరో? నీకు అధికారం ఏముంది? తీర్పు తీర్చడానికి నువ్వెవరో? ఓ మానవుడా, నువ్వు తీర్పు తీర్చి దేవుని యొక్క సేవకుల్ని, దేవుని యొక్క పరిచారకులను హింసిస్తున్నావా? చాలా జాగ్రత్త. దేవుడు ఒక రోజునే నేను లెక్క అడుగుతాడు. మేమేమి అడగం, మాకు సంబంధం లేదు. లెక్క అడిగేవాడు దేవుడే. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండే దేవుడి యొక్క ధవల సింహాసనం మీద నువ్వు దేవుడు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. అదే విధంగా తర్వాత వచ్చిన చదవండి.
ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రతి నాలుక నువ్వు అన్యుడివైనా ఏవైనా దేవుని స్తుతించి మహిమ పరచాలి. నువ్వు చనిపోయిన తర్వాత దేవుడు కూడా నీతో పలికిస్తాడు, నేనే నిజమైన దేవుడు అనేసి నీ నోటితోటే ఒప్పింప చేస్తాడు దేవుడు. జాగ్రత్త, నువ్వు ఇక్కడ చెప్పకపోయినా అక్కడ చెప్పిస్తాడు దేవుడు. చూసా, నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కరు లెక్క చెప్పుకోవాలమ్మా. నువ్వెక్కడ నెక్స్ట్ వచ్చినట్టు ఉంటే లాభం లేదు. నువ్వు ఇంట్లో ఉన్నట్టు సంఘంలో ఉండకూడదు, సంఘంలో ఉన్నట్టు ఇంటికాడ ఉండకూడదు. చక్క నీతిగా నిజాయితీగా ఉండాలి. నువ్వు సంఘంలో ఏ విధంగా ఉన్నా ఇంట్లో కూడా అదే విధంగా ఉండాలి. నీ యొక్క భక్తి సంఘంలో ఏ విధంగా ఇంట్లో కూడా అలాగ ఉండాలి. భక్తి ఎగిరిపోకూడదు. 6 రోజులు భక్తి ఎగిరిపోయి 7వ రోజున వచ్చేసి గుండ్లు బాగా చేసుకుని అలో పొలం అనేసి ప్రార్థన చేస్తే దేవుడు ఏమి ఆలకించడు. నువ్వు చాలా చక్కగా జాగ్రత్తగా ఉండాలి. యొక్క రాజ్యంలో ఏముంటదండి, మనం అనుకుంటాం సినిమాల్లో వాటిలో చూపెడతారు కదా, ఇలా భోజన పదార్థాలు అన్ని రకాల తిండిలో పెట్టేసి తినేయండి తినేయండి అనేసి అన్నట్టు ఉంటుంది. తిండి ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ అక్కడ ఉంటది. కానీ ఆ విధంగా ఉంటాం. మనకి స్థితిలో ఉంటాయి ఎక్కువ. దేవుని నిత్యము స్తుతించడం అక్కడ జరుగుతుంది. కాబట్టి మనం దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే ఆహార పదార్థాలతోటి వాటితోటి నిండిపోయి ఉండి మనం పీకుల దాకా తినేసి ఆనందంగా సంతోషంగా గొంతులు వేసుకుంటూ మనం ఉంటాం అనేసి మనం అనుకోకూడదు. చక్కగా మనం ఏం చేయాలంటే నిత్యము దేవుని సన్నిధి దగ్గర కాళ్ళ దగ్గర మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం ఉంటామనేసి ప్రభు పేట మనం చేస్తున్నాను. నీతియు సమాధానం ఉంటుంది దేవుడి దగ్గర. పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉంటాం. మన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మొదటి ర్యాప్చర్ లో దేవుడు వెళ్ళిపోతాడు, మొదటి పునరుద్ధానంలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు. దేవుళ్ళు ఎంతమంది అమ్మా? ఒక్కడేనా అమ్మ? నిజమే. ఆయా సందర్భంలో ఆయా స్థితిలో ఆయా రూపంలో దేవుడు మనకి కనపరుస్తున్నాడు. కానీ దేవుడు ఒక్కడే. ఆ యొక్క క్రియలు ఆ యొక్క పనులు బట్టి మనకి వేరుగా మనకి కనపడుతున్నాడు. శరీరం బట్టి యేసుక్రీస్తు మనకు కనపడుతున్నాడు. ఆత్మీయని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనపడుతున్నాడు. నేనే ప్రాణం బట్టి ఆయన యెహోవా తండ్రి కింద కనపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే. ఆయా పరిస్థితిని బట్టి ఆయా స్థితిని బట్టి ఆయన ఆ విధంగా మనకి కనపడడం జరుగుతుంది అనేసి ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి త్వరగా చదవండమ్మా. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలిగజేయ వాటినే ఆసక్తితో అనుసరించుము. భోజనము నిమిత్తము దేవుని పని పాడు. కొంతమంది భోజనాల గురించి ఏం చేస్తారంటే దేవుని విడిచిపెట్టేసి డిసెంబర్ 25వ తారీఖున ఏం చేస్తారంటే విశ్వాసాలు అందరూ భోజనం సరిగ్గా అట్లేదు అనేసి ఏం చేస్తున్నారు, కొంతమంది మానేశారు, కొంతమంది తిట్టుకున్నారు. మాకు తెల్ల గుడి కూడా మానేసి వెళ్ళిపోరు. ఈ విధంగా తిండి కోసం ఒక సంవత్సరానికి ఒకసారి తిండి కోసం ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా కాకుండా మన తిండి బదులుగా కింద దేవుడు మనని ఏర్పరచలేదు. మన ఏ విధంగా ఏర్పరచాడంటే దేవుడిని స్తుతించి ఆరాధించేలాగా, జీవజలపు ఓటలో తాగేలాగా, జీవవృక్ష ఫలాలు తినేలాగా మనని ఏర్పరచాడు. కానీ ఎక్కడో డిసెంబర్ 25వ తారీఖుని ఈ పెట్టే భోజనం కోసం మన దేవుడు సిద్ధపరచలేదు అనేసి ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. సమస్త పదార్థములు అన్ని పవిత్రమే. అది ఏంటంటే కూరగాయలు తింటున్నావా అంట, కొంతమంది మాంసం తింటున్నావా అనేసి కొంతమంది మన పేర్లు పెట్టకూడదు. దేవుడు సమస్తం అంటే మనకి నచ్చలేదు అనుకోండి, విడిచిపెట్టండి. ఇప్పుడు ఏంటి మనకి దానివల్ల నష్టం ఏమీ లేదు. నీకు నచ్చలేదో విడిచిపెట్టే. ఎవరైనా తింటారనుకో వాళ్ళ పేర్లు అట్టుకున్నావు, పేర్లు అట్టకుండా నీకు నచ్చింది ఆహారం చక్కగా తిని దేవుని స్తుతించి ఆరాధించు. అమ్మా చెప్పమ్మా. అనుమానంతో తినేవానికి అది దోషం. కొంతమంది చూడండి తినలాగా తింటారు,
మనకి ఇష్టం లేదనుకోంటే అది వద్దు, తినకో నువ్వే. ఆ విధంగా దేవుని ఆ నువ్వేం జీవాహారం తినడానికి నువ్వు ఎక్కువ ఇష్టపడు. చాలా మంది ఉపవాసంతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తారు. వాళ్ళ యొక్క జీవం ఎలా ఉంటుందండి? అభివృద్ధిగా ఉంటుంది. వాళ్ళు మన భోజనం మీద దృష్టించరు. చాలా మంది భోజనం మీద దృష్టించరు, దేవుని వాక్యం మీద దృష్టించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎప్పుడైతే భుజించామో దేవుడు సమృద్ధమైన ఆహారం మనకి, శరీర ఆహారం మనకి దయచేస్తాడు. కానీ నువ్వు ఆహారం కోసం నువ్వు ఎప్పుడైతే ముందరకు వచ్చావో నువ్వు ఆత్మీయమైన ఆహారం కోల్పోతావు. కాబట్టి ప్రియనేస్తమా, నువ్వు చక్కగా దేవుని యొక్క ఆత్మీయ ఆహారం భుజించడానికి నువ్వు సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నావు. ఎందుకంటే మద్యము అలా పుట్టిస్తుంది కాబట్టి వీటికి దూరంగా ఉండు. ఇది ఎక్కువ తాగేసి పీకిల దాకా తాగేసి రోడ్డు మీద పడిపోయి దొల్లేసి ఇంట్లో వాళ్ళకి అందరూ చెడ్డ పేరు తెచ్చేసి, సంఘానికి చెడ్డ పేరు తెచ్చేసి చాలా మంది ఉంటారు. ఎందుకు అంత తాగడం, ఎందుకు అంత తినడం, ఎందుకు? ఒకలా మా చిన్నప్పుడు పీకిల దాకా తినేసింది ఒక అమ్మాయి. 2 సార్లు 3 సార్లు తినేసింది. తినేసిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుండి దొరడం మొదలెట్టింది. ఇంకా ఎందుకంటే ఊపిరి ఆడలేదు పాపం మా పిల్లకి. తర్వాత వాళ్ళ నాన్న వచ్చి ఇసుకర్ర తోటి వేసడం మొదలెట్టాడు. ఎందుకంటే అతిగా తినేసింది. అతిగా తినడం వల్ల ఏమైందంటే ఎక్కితెక్కలు అయిపోయింది. వాన్ చేసుకుంటే వాంతి రావట్లేదు. అయిపోయి ఏం చేయలేదు, అలక కింద దొరడం మొదలెట్టింది. ఇంకా నేను నవ్వుకోవడం జరిగింది మా చిన్నప్పుడు. ఆ విధంగా మనం ఎక్కువ తినకూడదు, అతిగా ఎక్కువ తినకూడదు. చక్కగా మీరు దేవుని ఇచ్చిన ఆహారం పూజించి, ఇక్కడ మద్యము మాంసము ఎక్కువ ఎందుకు మాంసం ఎక్కువ తినడం వలన కూడా మాంసం ఎక్కువ తినడం వలన కూడా అనర్థమే. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకును. నీ విశ్వాసం నిన్నే స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నిన్నే బాగుపరుస్తుంది, నీ విశ్వాసం నిన్నే దేవుని యొక్కకే తీసుకెళ్తుంది. కాబట్టి నువ్వు విశ్వాసంగా ఉండు. అవిశ్వాసం కాకుండా ప్రభుని వేడుకుంటూ దేవుని సన్నిధిలో నువ్వు కొనియాడినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడండి? హెచ్చింపజేస్తాడు. కాబట్టి నువ్వు విశ్వాసం నుండి తొలగపోవద్దని చెప్తున్నాడు. తనకు తాను తీర్పు తీర్చుకున్నవాడు ధన్యుడు. ప్రతిరోజు మనం తీర్పు తీర్చుకోవాలి. ప్రభా, నీ దృష్టికి నేను అంగీకారంగా ఉన్నానా లేదా నేను చేసిన అపరాధం క్షమించి ప్రభా, ఈ వారం పర్యంతం వరకు నేను చేసిన దోషాన్ని క్షమించి నీ సిలువ చాటును మరుగుపరచుదేవా ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతి వారం మన శుద్ధీకరణ అవ్వాలి. శుద్ధీకరణ అవి దేవుని నిత్యమో మన కొని అన్నప్పుడు దేవుడు మన పక్షంలో వ్యాజ్యం ఆడతాడు. దురాత్మ శక్తి నుండి, అంధకార శక్తి, సాతాను ఆలోచన క్రియల నుండి మనం దూరపరుస్తాడు. యోగుని ఏ విధంగా అయితే అతని గృహం చుట్టూ ఏ విధంగా కంచి వేశాడు, మన చుట్టూ కూడా ఆయన కంచి వేస్తాడు. కాబట్టి ఎటువంటి అపవాది మన మీద దాడి చేయదు. మన ఎటువంటి రోగానికి కానీ, వ్యాధులు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ మనం పాడవనేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత చదవండమ్మా. ఎన్నో చదువుతున్నారు? అనుమానించేవాడు తిని ఎడల విశ్వాసము లేకుండా తినుము కనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. అమ్మ, విశ్వాసం కానిది ఏంటి? పాపం అంటే ఏంటి? దేవుని మాట నమ్మకము లేకపోవడమే పాపము. దేవుని నమ్ముతలేదు మనం. అమ్మ, పాపం అంటే ఏంటమ్మా? ఆజ్ఞను అతిక్రమించడమే. అంటే దేవుడి మాట వినకపోవడమే పాపం. విశ్వాసానికి ఏముండాలండి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, తర్వాత నిరీక్షణ ఉండాలి, తర్వాత ప్రేమ ఉండాలి. ఏముండాలమ్మా? ఫస్ట్ ఏముండాలి? విశ్వాసం ఉండాలి, తర్వాత నిరీక్షణ కనిపెట్టడం, తర్వాత ఏముండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. ఈ మూడు లేకపోతే మనం వేస్ట్.
కాబట్టి ప్రియ నేస్తమా, ఓ విశ్వాసి, నువ్వు ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. నీ జీవితంలో నువ్వు విశ్వాసి ఉండాలి. నిరీక్షణ, దేవుడు వస్తాడు, ఒక రోజు నన్ను తీసుకెళ్తాడు అనేసి నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఇతరులు గొడవ దెబ్బలాటలు పెట్టుకుని తిట్టేసి వాళ్ళని నిందించేసి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. కాబట్టి ప్రియ నేస్తమా, ఈ 3 నీకు చాలా అవసరం. కాబట్టి సంఘానికి నీకు చాలా అవసరం. కాబట్టి దేవనికల సంఘ విశ్వాసాలు మీరందరూ గ్రహించి దేవుని యందు విశ్వాసం ఉంచవలసిందిగా, మీ యొక్క జీవితాలు దేవుడికి సమర్పించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అయిపోయిందా? దేవుడి పరిశుద్ధమైన మాటలు మన వెనుకల్లో బహుగా దీవించి ఆశీర్వదించింది కాదు. ఆమేన్.